పూరా లోకల్ అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతుంది. ఒక సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు. ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తున్నాం. ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే, నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆరు గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొక్క బోర్లా పడి వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇటు మహిళలు నమ్మడం లేదు, ఇటు యువకులు నమ్మడం లేదు, అటు రైతులు నమ్మడం లేదు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు, చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు. ఆయన నిజస్వరూపం బట్టబయలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో, బురద చల్లాలనో, అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. 100 రోజుల్లో చేస్తానన్నాడు ఆయన 6 గ్యారంటీలు. ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశానని చెప్పుకోలేడు, వాయిదాలు వేస్తున్నాడు. ఈరోజు మోడీ గారు చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకతతో ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో 400 సీట్లు ఈరోజు సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమి లేదు. వాళ్ళ జాతీయ పార్టీ గురించి చెప్పుకోలేడు, ఆయన పార్టీ నాయకుడి గురించి చెప్పుకోలేడు, ఫలానా వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పుకోలేరు, తెలంగాణలో తాను ఉద్ధరించిందేం చెప్పుకోలేడు, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిందేం చెప్పుకోలేడు. కాబట్టి ఈరోజు ఒక వితండవాదం, ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎంతకు దిగజారంటే మార్ఫింగ్ వీడియోలు, ట్విస్టెడ్ ఆడియోలు, ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దేశానికి హోంమంత్రి ఆయన మాట్లాడినటువంటి, మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా సిద్దిపేట జరిగిన బహిరంగ సభలో మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు.
ఆయన మాటలన్నీ కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో, కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో, డిస్పరేట్ మూడ్లో ఉందో, ఎంత నిరాశ నిస్పృహలతో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి, అన్ని టీవీలలో లైవ్ వచ్చింది. దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఇంతకంటే దిగజారుడుతనము, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ భద్రతకు సంబంధించిన విషయం. దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం. రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. కానీ అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి, చాలా ఈజీగా తీసేస్తున్నారు కాబట్టి, ఆయనను ఒక జోకర్ కింద చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శాంతియుత వాతావరణం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోవడం లేదు. ఘర్షణలు రేగాలనేట్టు కుట్రలు చేశాడు. దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను మరొక విషయం కూడా మనవి చేస్తాను ఈ సందర్భం. భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఈరోజు రిజర్వేషన్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నా చేయలేరు, ఎవరు చేయలేరు. చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు రిజర్వేషన్స్ మరింత సమర్థవంతంగా అమలు జరగడం కోసం కృషి చేస్తాము. నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే చెప్పాడు. ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు, న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు మేలు జరగాలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వారు కూడా చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా పునరుద్ఘాటిస్తున్నాం. మరొక దిక్కు మాజీ ముఖ్యమంత్రి ఇట్లుండంటే మన దురదృష్టకరం. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిశారు, భలే దొరికారు మన తెలంగాణకి. మన కర్మ. అబద్ధాలతో జీవితాలు గడుపుతున్నారు, అబద్ధాలతో రాష్ట్ర రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు, మాటల గారడీలతో నడిపిస్తున్నారు. ఒక ఆయన పేగులు తీసి మెడకేసుకుంటానంటే, ఒక ఆయన కండ్లు పీకి గోళీలు ఆడుతుంటాడు, ఒక ఆయన ఆని చెడ్డీలు పీకి నేను చెడ్డీ వేసుకుంటాడు. ఇంతకంటే అధ్వానం ఉంటుందా? ఇదే రాజకీయ నాయకులు మాట్లాడాల్సినటువంటి మాటలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేంద్రం గోదావరి ఎత్తుకపోతుంది, కేంద్రం కృష్ణాని ఎత్తుకపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. ఎత్తుకపోవడం ఏంటి అని అడుగుతా ఉన్నా. కృష్ణా జలాలలో 299 టీఎంసీల నీరు చాలని చెప్పి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు ఏమీ చెప్పడానికి సబ్జెక్ట్ లేక కేంద్రం మీద నిందలేస్తున్నాడు.
నేను ఈరోజు స్పష్టంగా మనవి చేస్తున్నాను, మిస్టర్ కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వము మీ దాంట్లో జోక్యం చేసుకోవడానికి ఏం సిద్ధంగా లేదు. చాలా పనులు ఉన్నాయి ఢిల్లీలో, దేశానికి సంబంధించిన పనులు. మీ పనికిరానటువంటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు. ఇంకా పగటి కాలకు అంటున్నాడు కేసీఆర్, కేంద్రంలో హంగు వస్తుందట, ఈయన చక్రం తిప్పుతాడట. ఏ చక్రం తిప్పుతాడో నాకు అర్థం కాలే. అలా కూతురు బీరు బ్రాండి చక్రం తిప్పింది ఢిల్లీకి వచ్చి. ఇంకా మేమని మిగిలిపోతే అది తిప్పుతాడేమో నాకు అర్థం కాలే. ఆయన ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతాడట. తిప్పిన చక్రం తప్పదా? బీరు బ్రాండి చక్రం తిప్పిడు కదా మీ ఢిల్లీకి వచ్చి. కలలుగా అంటున్నాడు ఆయన, చక్రం తిప్పుతా చక్రం తిప్పుతా. మొన్న 3 నెలల క్రితం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పార్టీ మీది, అసమర్థ నాయకత్వం ఇది. 3 నెలల క్రితం గెలిచారు కదా ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా మీ పార్టీకి. వాళ్ళని కూడా నిలుపుకోలేనటువంటి పార్టీని ఇది. ఈరోజు ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతాడట, పొడిస్తాడట. ఏం పొడుస్తాడో నాకు అర్థం కాలే. నేను నెంబర్ కూడా ఇచ్చాను, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో కలవడ్డట్టుంది ఫామ్ హౌస్లో. అయినా దేశమంతా మోడీ గారు 400 సీట్లు కొడాయి కూస్తూ ఉంటే 150 సీట్లు వస్తాయి, 120 సీట్లు వస్తాయి. తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారు. బీజేపీకి 400 సీట్లు పక్కా. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఏ చక్రం తిప్పుతాడో తిప్పుకొని. ఇంకా ఓ మాట అడుగుతున్నాడు ఆయన, చాలా విచారకరం. ఇంత దుర్మార్గంగా వేరించకూడదు. బీజేపీ అక్షింతలు కలిపిందట, తీర్థం పుచ్చుకుంటుందట, పులిహోర ప్రసాదం తినాలట, ఊరేగింపులు తీయాలా. ఇదే బీజేపీ పన్నట్టు. నిన్ను కామెడీలో ఓడించింది కూడా బీజేపీ. మీ కూతుర్ని నిజామాబాద్లో ఓడించింది బీజేపీ. అది మర్చిపోవద్దు కేసీఆర్ గారు. ఒక హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్షింతల విషయంలో, పులిహోర విషయంలో, తీర్థం విషయంలో, ఊరేగింపుల విషయంలో మాట్లాడుతూ, అదే స్టేజ్ మీద కాషాయ జెండాల ఊరేగింపుల మీద మాట్లాడుతూ, మరి ఈరోజు ఒక ఆయన అంటాడు, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా? ఏది అవకాశం వస్తే అది అవకాశం. మరి రోజుల తరబడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేశారు కదా మీరు, ఎందుకు చేశారని అడుగుతాను. మొత్తము 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. పసుపు కలప, బియ్యం కలప, ఊరూరికి పంచ, పులిహోర పండ, 10 మందికి పెట్టల, కనీసం అదైనా పెడుతున్నాను పులిహోర. ఓట్లు దొబ్బ. ఈరోజు ఇది కేసీఆర్ భాష. ఆయన కూడా ఏమైపోయిందంటే, తన కళ్ళ ముందు తన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కలలు కన్నాడు. తెలంగాణ ప్రజలు ఆ యొక్క కలలను వైఫల్యం చెందారు. ఈరోజు ముఖ్యమంత్రి కాలేడైనటువంటి కుట్ర తపనతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు, ఉచిత ఎరువులు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఉచిత ఎరువులు అన్నారు కదా, ఎక్కడ పోయింది? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కడతామన్నారు కదా, కేంద్రం కట్టడం లేదు, నేనే కడతామని చెప్పారు కదా, ఎందుకు కట్టలే? 1,00,000 రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలే? నిజాం షక్కర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలే? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలే? కేజీ టు పీజీ ఏమైంది? దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తాం, భూమి ఇస్తాం, కొనైనా ఇస్తామని చెప్పి మాటలు మాట్లాడిన అసెంబ్లీలో. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు.
ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగటమాడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో చెలగటమాడుతూ ఉన్నాయి. తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబము, నేను నా ముఖ్యమంత్రి పదవి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలు వెనక్కు తీసుకోవాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్ళడానికైనా వెనకాడము. తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాము. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు, అబద్ధ ప్రచారాలకు నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పెద్దపల్లి సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు వారు ఈరోజు పెద్దపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు గెలవాలని, నరేంద్ర మోడీ గారు మంచి మెజార్టీతో తిరిగి ప్రధానమంత్రి కావాలని లక్ష్యంతో వారు ఈరోజు బీజేపీలో చేరుతా ఉన్నారు. మనకందరూ తెలుసు, గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి గారు వారు మన రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తి. వారు ఈ రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. వారు ఈరోజు అదేవిధంగా నారాయణ రెడ్డి గారు మంతని కాన్స్టిట్యున్సీ, వారు గతంలో జడ్పీటీసీగా, సింగిల్ విండో చైర్మన్గా, ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకుడిగా అనేక సంవత్సరాలు కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. వారు ఈరోజు వారు కూడా బీజేపీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా షానూర్ అలీ సిద్దికీజీ వారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వారు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నారు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎంఎల్ కాంతారెడ్డి గారు వారు టీఎన్టీసీ కార్మిక సంఘంలో కీలక పాత్ర పోషించారు, ప్రముఖ కార్మిక నాయకుడు. వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా రాజేష్ నాయక్ గారు భూపాలపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు. వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు వీళ్ళందరి నాయకత్వంలో. నారాయణ గారితో పాటు మంతనికి సంబంధించినటువంటి జగదీశ్వరరావు గారు కరీంనగర్ జిల్లా మంతనికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం, వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. అదేవిధంగా తుగళ్లపల్లి లక్ష్మణ్ గారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. సుబ్బరాజు గారు వీరు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు.
పెద్దలందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ముందు వారి చేరికలు పూర్తి చేద్దాం.